హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అండి. ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. సమ్ సమ్మర్ కదా, ఈ సమ్మర్లో కూల్గా ఇది చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా 2 పాల ప్యాకెట్లను అయితే తీసుకున్నానండి నేను. ఫుల్ ఫ్లాట్ ఉన్న మిల్క్ అయినా పర్వాలేదు, లేదంటే మామూలు మిల్క్ అయినా పర్వాలేదండి. ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో అయితే ఈ మిల్క్ని అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకున్న ఈ మిల్క్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే కస్టర్డ్ పౌడర్ అండి. ఈ పౌడర్ని అయితే వేసుకుందాం. 4 స్పూన్లు వేసుకుందామండి. రెండు పాల ప్యాకెట్లకి. ఒక పాల ప్యాకెట్కి 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. ఈ కస్టర్డ్ పౌడర్ అన్నది డిపార్ట్మెంటల్ స్టోర్లో దొరుకుతుందండి. ఇందులో చాలా ఫ్లేవర్స్ అయితే ఉంటాయండి. ఇందులో ఎక్కువగా వెనిలా బటర్ స్కాచ్ బాగుంటుందండి. నేనైతే వెనిలా ఫ్లేవర్ని అయితే తీసుకున్నాను. ఈ సలాడ్కి వెనిలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా మనం 4 స్పూన్లు వేసుకుని కొద్దిగా పాలను పోసుకుని ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న దాన్ని అయితే మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఈ పాలు పోసిన గిన్నెని అయితే మనం స్టవ్ మీద పెట్టేసుకుందామండి. ఇలా షుగర్ అయితే వేసుకుందాం. నేనైతే 2 పాల ప్యాకెట్లకి 1 కప్పు షుగర్ అయితే వేసానండి. అంటే ఒక 5 స్పూన్లు షుగర్ అయితే వేసుకున్నాను. మీకు షుగర్ తక్కువగా కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోండి. లేదు మనకు ఇంకా షుగర్ కావాలనుకుంటే కొంచెం పెంచుకోండి. ఇలా కంటిన్యూగా పంచదార కరిగేదాకా ఇలా పాలను కలుపుతూ ఉండాలండి. అలాగే పక్కల్ని గట్ట మీగడ పట్టకుండా కూడా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా మీగడ కట్టకుండా కలుపుకోవాలి. ఇలా ఈ పాలన్నీ మనకు సగం పాలు అవ్వేదాకా మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్న ఇలా పొంగొచ్చేదాకా ఇలా తొక్క కట్టకుండా మరిగించుకోవాలండి. ఇలా మరిగించేసుకున్న వాటిలో అయితే చూసారు కదా, ఇప్పుడు చిక్కబడ్డాయి కదా. ఇప్పుడైతే కస్టర్డ్ పౌడర్ని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, అదైతే ఆ మిల్క్ని అయితే ఇందులో వేసేసుకుందామండి. మనకి 1 నిమిషంలోనే దగ్గర పడిపోద్దండి. కొంచెం పలసగానే ఇలాగా దింపేసుకోవాలండి. కలుపుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగ కలిపేసుకున్నాక ఇలా పక్కన పెట్టేసుకుందామండి. మొత్తం అంతా చల్లారిపోయిన తర్వాత ఒక అరగంట సేపు అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక మనకి పైన తొక్క ఏమీ కట్టకుండా ఒకసారి కలిపేసుకుందామండి. బాగా కూలింగ్ అయిపోయినాయి కదా. ఇప్పుడైతే ఇలా సన్నగా కోసిన యాపిల్ ముక్కలు, అలాగే దానిమ్మ ముక్కలు, ద్రాక్ష పళ్ళను కూడా ముక్కల కింద కోసి వేసుకున్నానండి. అవి అరటిపండు ముక్కలు వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. ఈ సలాడ్లో ఇలా కలిపేసుకుందాం. ఏ ఫ్రూట్స్ వేయాలని ఏం లేదండి. మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ని అన్నీ వేసుకోవచ్చండి. ఏ ఫ్రూట్స్ అన్నా వేసుకోవచ్చు. ఇలా కలిపేసుకున్న వాటిని అయితే ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఇలా బౌల్లోకి అయితే తీసేసుకుందాం. సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి ఇది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ సలాడ్ని అయితే క్రీమీగా ఎంతో బాగుండే ఈ ఫ్రూట్ సలాడ్ని అయితే ఒకసారి చేసి పెట్టండి. మీ పిల్లలు మళ్ళీ చేయించుకుంటారు. అంత బాగుంటుందండి దీని టేస్ట్ అయితే. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో. ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు మరీ ఇష్టంగా తింటారు దీన్నైతే. బాయ్ అండి. నెక్స్ట్